శ్రీ కొమ్మరాజు లక్ష్మీ నరసింహారావు గారు అనే ఆయన మాస్టర్గా చేసి హెడ్ మాస్టర్ అయ్యి రిటైర్డ్ అయ్యాక కొన్ని నీతి శ్లోకాలు నీతి శతకంగా మార్చి కొన్ని పద్యాలు అందించారు. అందులో ఒకటి, ఎట్టి ప్రశ్నకైనా ఇచ్చేడి ప్రత్యుత్తరంబు మౌనమైన రగులు చిచ్చు. ప్రశ్న వేయగానే ప్రత్యుత్తరంబివ్వ చిక్కులన్నీ తీరు చింత తొలగు. ఎట్టి ప్రశ్నకైనా ఇచ్చేడి ప్రత్యుత్తరంబు మౌనమైన రగులు చిచ్చు. ప్రశ్న వేయగానే ప్రత్యుత్తరంబివ్వ చిక్కులన్నీ తీరు చింత తొలగు. ఎలాంటి ప్రశ్న అయినా సరే మనకు స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరైనా ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. స్కూల్లో టీచర్ గారు, ఇంటి దగ్గర కూడా పెద్దవాళ్ళు. వేయంగానే దాని ఆన్సర్ టకాలను చెప్పాలి మనం, అంతేగాని చెప్పకుండా అలా మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉంటే మన మనసులోనూ బాధగా ఉంటుంది, వినేవాళ్ళకి విసుగొస్తుంది. ఏంటి అడగగానే ఆన్సర్ చెప్పడం లేదు అనుకుంటారు. అనుకుని మనల్ని అసలు లెక్క చేయరు. మనకు అసలు తెలివితేటలు కూడా పెరగవు. ప్రశ్న వేయగానే మనం సమాధానం చెప్పామనుకోండి, రైటో రాంగో చెప్పేస్తే వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. ఒకవేళ తప్పు ఆన్సర్ చెప్పామనుకోండి, కరెక్ట్ ఆన్సర్ వాళ్ళు చెప్తారు. స్కూల్లోనైనా అంతే. టీచర్ గారు ఒక ప్రశ్న వేయంగానే చక్కగా లేచి నిలబడి ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పకుండా అలా కూర్చోకూడదు. తెలిసినా కూర్చుంటారు కొంతమంది చెప్పకుండా. భయపడకుండా లేచి నిలబడి తప్పు అయినా రైట్ అయినా ముందు ఆన్సర్ చెప్పాలి. రైట్ అయితే మెచ్చుకుంటారు, తప్పు అయితే కాదమ్మా ఇదిగో ఇది ఆన్సరు అని చెప్తారు. మనం చూసి ఇన్స్పైర్గా అందరూ పిల్లలు కూడా మనలాగే తయారవుతారు. చక్కగా వాళ్ళు కూడా ప్రశ్నలు వేస్తారు. మెదలకుండా ఊరుకున్నాం అనుకోండి, పిల్లలందరూ కూడా అలాగే చాలామంది మనల్ని లీడర్షిప్గా తీసుకుంటారనమాట. వాళ్ళు కూడా మెదలకుండా కూర్చుంటారు. ఎవరో కొంతమందే ప్రశ్నకి తొందరగా సమాధానం చెప్తారు. మనం అలా సమాధానం తొందరగా చెప్పాలి. ఇంట్లో కూడా అమ్మ నీకేం కావాలరా, నీకు ఏది ఇష్టం, ఏం చేయమంటావు అనగానే చెప్పాలి. అంతేగాని టీవీ చూస్తూ ఆన్సర్ ఇవ్వకుండా కూర్చుంటే అమ్మకి ఇసుగు పుడుతుంది, ఏదో ఒకటి చేసేస్తుంది. అలాగే నాన్న కూడా, ఏంట్రా ఏం చదివావు నువ్వు, స్కూల్లో ఏం చెప్పారు నాకు చెప్పు అనగానే చెప్పాలి. చెప్పకుండా అటు ఇటు తిరిగి అలా చేస్తే నాన్న కూడా ఇసుగు పుడుతుంది. అలాగే తాతయ్యలు మా అమ్మలకు కూడా చక్కగా ప్రశ్న అడగగానే ఆన్సర్ చెప్పాలి. చెప్తే వాళ్ళకి మీ మీద ప్రేమ పుడుతుంది. అలాగే మనం కూడా పెద్దవాళ్ళం కూడా ఒకరికొకరం ప్రశ్నలు వేయంగానే ఆన్సర్ చెప్పేసుకోవాలి, జవాబు ఇవ్వాలి. జవాబు ఇవ్వకుండా మన మనసులోనే ఉంచుకుంటే గుండెలో భారం పెరిగిపోతూ ఉంటుంది. అది ఎవరికో ఒకరికి, ఫ్రెండ్స్కి కానీ మన జీవన సహచరులకు కానీ చెప్పుకోవాలి. చెప్పుకుంటే బాధ తీరుతుంది, ఆన్సర్ దొరుకుతుంది, ప్రాబ్లము సొల్యూషన్ వస్తుంది మనకి ప్రాబ్లంకి. చాలా చక్కటి పద్యం ఇది అందించారు లక్ష్మీ నరసింహారావు గారు.